మనకు అన్నీ బాగున్నాయి. అక్కడ సింగనగర్ అటు మునిగిపోయింది మొత్తం. వాళ్ళు పీకల్లోతు మునిగిపోయిందంట. ఎవరికి ఫోన్ చేసినా స్విచ్డ్ ఆఫ్. ఇప్పుడే మా ఫ్రెండ్ ఫోన్ చేసి మొత్తం నిండిపోయింది. మనకు నయం నీళ్ళు అన్నీ దొరుకుతున్నాయి. సింగనగర్ వైపు ఏమీ లేదు. అల్లాడిపోతున్నారు జనాలు. ఇళ్లలో ఉంటుంది అట్ట. అయ్యండి, మీరు బాగున్నారా? మేము కూడా బాగున్నాము. ఈ రోజు మా అక్క వాళ్ళ పిల్లలు చుట్టాకి వచ్చారండి. పాపం చుట్టాకి చుట్టాలు వచ్చారు. అందుకనే ఎంత పని ఎంత ఉంది. ఇదిగోండి అంట్లో ఎన్ని దోముకోవాలి, చాలా పని ఉంది. ఇంకోటి ఏంటంటే అసలైంది చెప్పలే, విజయవాడ అంతా అల్లకల్లలో అయిపోయింది. పాపం సింగనగర్ సైడ్ చాలా ఇబ్బందులు పడుతుంది. మా ఫ్రెండ్స్ 4-5 ఫోన్ చేస్తే ఎవరు ఎత్తట్లా. స్విచ్డ్ ఆఫ్ అని వస్తుంది. అంటే కరెంట్ లేదు అటు సైడ్. మనిషి ఎత్తు నీళ్లు. మేము చిన్నప్పటి నుంచి ఉన్న ఏరియాలో కూడా కొండబడి మనుషులు చాలా 5 బాగా 40 ఏళ్ళు 30 ఏళ్ళు పైబడి తెలుసండి. 4-5 చనిపోయారు వాళ్ళు సున్నబట్టిల సెంటర్లో. మీ అందరు వార్త వినే ఉంటారు. మాకు చాలా బాధగా ఉందండి. అక్కడ వాటర్ అటు సింగనగర్ సైడ్ అయితే వాటర్ లేదు. చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. చాలా బాధగా ఉంది. వానలో వచ్చి అలా జరిగింది విజయవాడ. ఇవన్నీ తోమాలా? ఇదిగోండి వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు మా అక్క వాళ్ళు. ఇంక అంట్లో అన్నీ ఉన్నాయి కదా, టీవీ పెట్టాను, భోజనం అది తయారు చేశాను. ఇంకా అన్ని అంట్లో తోముకొని పని చేసుకోవాలండి. నేను లేను కదా, డ్యూటీకి వెళ్ళానండి. నిన్న మొన్న సెలవు పెట్టాను. ఎంత తుఫాన్ అయితే మాత్రం సెలవులు పెట్టాను అనుకుంటే అంత అన్ని రోజులు పెట్టకూడదు. అక్కడ పని అయిపోద్ది. అందుకని వెళ్ళాను. తీయటం కుదరలు. ఇప్పుడే వచ్చి ఇదన్నా తీద్దామని చెప్పి చేస్తున్నాం. కరెంట్ లేకపోతే అసలు ఒక పూట కరెంట్ లేకపోతే 3 రోజుల నుంచి కరెంట్ లేదు. కరెంట్ లేకపోతే ఫోన్ సిగ్నల్ ఉండవు, ఏమి ఉండవు. అన్ని చాలా ఇబ్బంది. పాపం నీళ్ళతో దోమలు, మలేరియా రోగాలు వస్తాయి. కామెర్లు, మలేరియా జ్వరాలు అన్ని దోమలకి ఎన్ని వచ్చేస్తాయి కదా. దోమలు సింగనగర్ దాకా వస్తే మనకు వస్తాయా? రావులే. మనకి ఇటు సైడ్ హైట్ మనది. బుడమేరు వంతెన, బుడమేరు ఇది ఉంది, అదొక కాలువ. అందులో అది పొంగి అది ఎక్కువైపోయి వరద ఆ నీళ్ళు అన్నట్టు వెళ్ళినాయి అంట. క్లీన్ చేస్తున్నావా? మధ్యాహ్నం వంట చేసా కదా, ఇవన్నీ పొయ్యిలు మళ్ళీ పొద్దున్న కూర్చాను నీట్ గా. మళ్ళీ వంట చేశాక మళ్ళీ ఇదంతా పొయ్యి అంతా మాసిపోయేటట్టు అయిపోయింది. అందుకని శుభ్రం చేస్తున్నాను. పాలు తెమ్మన్నావు కదా? పాలు తీసుకురాలేదే. లేవు అక్కడ పొద్దున్న లేవు, నిన్న కూడా లేవు అంట. మనం బయటికి వెళ్ళి ఉన్నాను. పొద్దున్న నేను వెళ్ళి ఇప్పుడు వెళ్తే లేవండి అన్నారు. 3-4 షాపులు తిరిగి వచ్చా. ఇవాళ నేను ఉయ్యూరు వెళ్ళా కదా, 2-3 షాపుల దగ్గరికి వచ్చి పాలు ఇవ్వండి లేవు అంటున్నారు. అది లేవు, పాలు లేవు. మీ అక్కలు బట్టలు తెచ్చారండి పిల్లకి? బట్టలు తీసుకొచ్చారు చిన్న చిన్నవి. ఇదేంటి డ్రాయరా, నిక్కరా?
గౌనా ఇంకా అక్కడ ఉన్నాయి సోఫాలో కూడా ఉన్నాయి. ఇదేంటిది? ఇది ఒక టీ షర్ట్. ఇవి తీసుకొచ్చావు ఇప్పుడు వస్తా చూపించు. అదే డైపర్స్ అయిపోయినాయి అన్నావు, తెచ్చావు. డైపర్స్ లేవు కదా, తీసుకొచ్చావు. ఇవేమో క్లాత్, క్లీనింగ్ క్లాత్, బేబీ క్లీనింగ్ చేశారు. ఇప్పుడు నువ్వు వస్తా తీసుకొచ్చావుగా, నేను తెచ్చాలే. ఇద్దరు వచ్చారు మా అక్కలు, మనవాళ్ళు వాళ్ళు ఇవన్నీ తీసి ఆడి అందరు సంద చేసి వెళ్ళారండి. అన్ని బొమ్మలా? ఇదేంటిది? ఇదిగోండి అన్ని చేసి బొమ్మలు, అన్ని బొమ్మలే. పాపాయి బొమ్మలు అన్ని తీసి ఆడుకున్నారు ఇప్పుడు దాకా. ఇదేంటిది? పిల్ల పక్కన ఇట్లా పెడతాకి సైడ్ కి పడకుండా. సరే, తగ్గదంతా గందరగోళం చేసి పిల్లలు ఇదంతా ఆడుకున్నారు కదా, ఇవన్నీ ఆడుకోవటం, బొమ్మలు ఇవన్నీ తీసి సర్దటం, ఇవన్నీ సర్దుతున్నాం. అదే మన పాపని చుట్టాలు వచ్చారు కదా, పిల్లలు కూడా సెలవులు, వర్షాలు అన్ని సెలవులు ఇచ్చారు. వాళ్ళు సరదాగా ఆడుకొని వెళ్ళారు కాసేపు. కదా ఆదాయం కడిగాను. గట్టిగా చెప్పు. బాటిల్స్ కడిగాను అన్ని. ఈ బాటిల్స్ అన్ని పడుతున్నా, శుభ్రంగా పట్టాలి. ఈ వాటర్ తెచ్చుకున్నాం మంచినీళ్ళు, ఎందుకంటే వర్షాకాలం కదా, మళ్ళా ఎందుకులే అని చెప్పి. అందులో ఈ వరదలు ఇవన్నీ కదా, అసలు తాగకూడదు నీళ్ళు. ఒకవేళ పట్టుకున్నా కూడా కాసుకోవాలి. అవును, లేదంటే ఈ వాటర్ తెచ్చుకోవాలి. ఆల్రెడీ ఒక బాటిల్ అయిపోయి వచ్చిందని తెచ్చి ఇంట్లో పెట్టాను. మొత్తం పట్టేసావా? పట్టేసి వచ్చారని పిల్లలు చూస్తా వచ్చారు. బిర్యానీ చేశానండి. చూపించు. బిర్యానీ చేశాను, చికెన్ కూర వండాను. పొద్దున వీడియో తీయడం కుదరలేదండి, ఎందుకంటే నేను లేవు కదా. నేను 2-3 రోజుల నుంచి వర్షాల వల్ల పని చేయట్లేదు, ఎందుకులేని వెళ్ళాను. చూపిద్దామని చెప్పి అలా చూపించాను. ఏం లేదండి, పొద్దున్న వెళ్ళిపోయారు డ్యూటీకి. నేను చేయడానికి వంట చేసేటప్పుడు ఎవరు ఏమైనా తీసేవాళ్ళు లేరని చూపించలేదు. ఇట్లా ఏటాకి ఇప్పుడు సరిపోతాయి. ఇప్పుడు అవి కొంచెం చేసి ఏటాకి సరిపోతాయి. 3 జతలు తెచ్చింది బుడ్డ. ఇదొక జత గ్రీన్ ఇదో జత.